శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం శ్రీహరి అవతారమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన రోజు. ఆ ఏడుకొండల వాడైన శ్రీనివాసుని కథని వింటే సకల శుభాలు చేకూరుతాయి. శ్రీనివాసుడు భక్త సులభుడు, ఆర్తజన రక్షకుడు. ఆర్తితో ఆయన నామాన్ని స్మరిస్తే వెనువెంటే ఉండి ఆయన భక్తులని సదా సర్వదా రక్షిస్తూ ఉంటాడు. శ్రీహరి అవతారమైన పరమ పావనమైన శ్రీనివాసుని కథని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకసారి నారద మహర్షి లోక సంచారం చేస్తూ భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రానికి వచ్చాడు. తిరుమల క్షేత్రంలో వెలసిన శ్రీ భగవానుణ్ణి దర్శించుకుని తిరిగి లోక సంచారం చేస్తూ వైకుంఠానికి వెళ్ళాలని అనుకున్నాడు నారద మహర్షి అక్కడికి వచ్చేసరికి శ్రీ భగవానుడు కనులు మూసుకొని ధ్యానముద్రలో ఉంటూ పెదవులపై చిరునవ్వుతో ఉన్నారు. ధ్యానముద్రలో ఉన్న స్వామివారిని చూసి నారద మహర్షి కాసేపు అక్కడే వేచి ఉన్నాడు. కొంతసేపటికి శ్రీ భగవానుడు కనులు తెరిచి, ఓ నారద, నీవు వచ్చి ఎంతసేపు అయింది? నీవు కుశలమే కదా అని పలకరించారు. అప్పుడు నారదుడు, స్వామి, మీ దయ వల్ల అన్ని లోకాలు క్షేమంగా ఉన్నాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇంతకీ తమరు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అదేమిటో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. అప్పుడు స్వామివారు, ఓ తప్పకుండా చెబుతాను. నేను ప్రస్తుతం భూలోకంలో ఉన్న ఒక భక్తుని గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. అప్పుడు నారద మహర్షి స్వామివారితో, ఆహా, ఆ భక్తుడు ఎంతటి అదృష్టవంతుడో కదా స్వామి. నీ దృష్టిలో ప్రత్యేకించి పడిన ఆ భక్తాగ్రేసుడెవరో తెలుసుకోవాలని నాకెంతో ఉబలాటంగా ఉంది. దయచేసి ఆ భక్తుడెవరో నాకు తెలియచేయండి అన్నాడు. అప్పుడు శ్రీ భగవానుడు భూలోకం వైపు చేయి చూపుతూ నారదునితో, అక్కడ ఒక పొలంలో మధ్యాహ్నపు వేళ కాళ్ళు కడుక్కుని తన వెంట తెచ్చుకున్న అన్నం మూట తెరచి తినటానికి ఉపక్రమిస్తున్న ఒక సామాన్య రైతును చూపించాడు. ఆ రైతు ఒక ముద్ద అన్నం తీసుకుని నారాయణ, ఆర్తజన రక్షక, శ్రీనివాస అని తలుస్తూ తినడం ప్రారంభించాడు. అది చూసిన నారద మహర్షి, స్వామి, ఈ సామాన్య బక్కచిక్కిన రైత మీ ఆలోచన భాగ్యానికి నోచుకున్నది. నేను ఇంకెవరో పరమ భక్తాగ్రేసుడో, పరమ పావన మునీంద్రుడో, ఆచార్య పురుషోత్తముడో అనుకున్నాను. ఇంతటి సామాన్య రైతు గురించా మీరు ఆలోచిస్తున్నది అని అన్నాడు నారదుడు. అప్పుడు స్వామివారు నారద మహర్షితో, అవును నారద, ఈ ముల్లోకాలలోని భక్తులలో నాకు ఈ భక్తుడంటే ఎంతో ప్రేమ అని అన్నాడు. శ్రీ భగవానుడి మాటలు విన్న నారద మహర్షికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎల్లప్పుడూ నారాయణ మంత్రం జపించే తనకంటే ఏ యజ్ఞయాగాదులు చెయ్యని, ఏ నోములు వ్రతాలు నోచని, ఏ పూజలు తెలియని ఒక సామాన్య మానవుడు స్వామివారికి ప్రియభక్తుడా? పొలం దున్నుకోవటం తప్ప ఒక మంత్రమైనా రాని ఇతడా స్వామికి ప్రియభక్తుడు అని అనుకుంటూ ఇదే సందేహాన్ని శ్రీ భగవానుల వారితో అన్నాడు. అప్పుడు జగన్నాథుడు చిరునవ్వుతో, నారద, నీ సందేహాలకు తప్పక సమాధానం చెబుతాను. అంతటి సామాన్య మానవుడు నాకెందుకు ప్రియభక్తుడయ్యాడనో కదా నీకు అనుమానం. నీ సందేహాన్ని తప్పక తీరుస్తాను. కానీ అంతకు పూర్వం నువ్వు ఒక చిన్న పని చెయ్యవలసి ఉంటుంది అని నూనెతో నిండి ఉన్న ఒక పాత్రని నారదుని చేతికిచ్చి ఇలా చెప్పసాగాడు. ఓ నారద, నువ్వు ముల్లోకాలు తిరుగుతున్నప్పుడు ఈ రోజంతా ఈ పాత్రను నీ చేతితో పట్టుకొని ఎక్కడా కింద పెట్టకుండా సాయంత్రం నా వద్దకు రావాలి. అప్పుడు నీ సందేహానికి సమాధానం చెబుతాను. కానీ ఒక షరతు, ఈ పాత్రలోని నూనె ఒక్క చుక్క కూడా బయట పడకూడదు. ఏమాత్రం తొనకకుండా ఉండాలి. నూనె ఒక్క చుక్క కూడా బయటపడినా నీకు సమాధానం చెప్పను అని చెప్పాడు. శ్రీ భగవానుడి మాటలు విన్న నారదుడు ఆ నూనెతో నిండి ఉన్న పాత్రను తీసుకుని శ్రీ భగవానునితో, ఓహో స్వామి, ఇంతే కదా, ఇదేమన్నా గొప్ప విషయమా? ఒక్క నూనె చుక్క కూడా తొనకకుండా సాయంత్రం మిమ్మల్ని కలుస్తాను. ఆ రైతు మీకు ప్రియభక్తుడు ఎలా అయ్యాడో తెలుసుకోవాలని నాకు చాలా ఆత్రంగా ఉన్నది అని చెప్పి ఆ నూనెతో నిండిన పాత్రను చేత్తో పట్టుకొని స్వామివారి వద్ద సెలవు తీసుకుని లోక సంచారానికి తిరిగి ప్రయాణమయ్యాడు నారద మహర్షి. శ్రీ భగవానుల వారు చిరునవ్వు నవ్వుతూ తిరిగి ధ్యానముద్రలోకి వెళ్ళిపోయారు. సాయంకాలం అయ్యింది. నారదుడు ఆపసోపాలు పడుతూ ఆ పాత్రను చేత్తో పట్టుకుని స్వామి వద్దకు వచ్చాడు. నారదుణ్ణి చూసిన శ్రీ భగవానుల వారు చిరునవ్వుతో, ఏం నారద, నీ పాత్రలోని నూనె బయటపడలేదు కదా? నీ లోక సంచారమంతా ఏ ఇబ్బంది లేకుండా సవ్యంగా జరిగింది కదా అని కుశల ప్రశ్నలు వేశారు. అప్పుడు నారద మహర్షి, స్వామి,
నా లోక సంచార యాత్ర బాగానే జరిగింది. మీరిచ్చిన నూనె పాత్ర నుండి నూనె ఒక్క చుక్క కూడా బయటకు తొనకలేదు. కానీ ఏమిటి విచిత్ర పరీక్ష స్వామి అని అడిగాడు. అప్పుడు శ్రీ భగవానుల వారు చిరునవ్వుతో నారదుణ్ణి ఇలా అడిగారు. నారద, నాదొక చిన్న ప్రశ్న. మధ్యాహ్నపు వేళ ఈ పాత్ర నీకు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావో చెప్పగలవా? విని సంతోషిద్దామని ఉంది అన్నారు. అప్పుడు నారదుడు, భలేవాడి స్వామి, మిమ్మల్ని తలుచుకోవడం కూడానా? ఒక్కసారి కూడా తలుచుకోలేదు. నాకింత కఠినమైన పరీక్ష పెట్టారు. నా మనసంతా ఈ పాత్ర మీదనే ఉంది. నూనెతో ఉన్న పాత్రను పట్టుకుని రోజంతా లోక సంచారం చేస్తున్న నేను నూనె ఎక్కడ బయటికి చిమ్ముతుందో అనే ఆందోళనలో ఉంటే ఇంక మిమ్మల్ని ఎక్కడ తలుచుకోగలను అని అన్నాడు నారద మహర్షి. అప్పుడు శ్రీ భగవానుల వారు చిరునవ్వు నవ్వుతూ, చూశావా నారద, నీకు ఒక చిన్న పని చెప్పేటప్పటికే నన్ను మర్చిపోయావు. సర్వకాల సర్వావస్థల యందు నా నామస్మరణ చేస్తూ ఏ సంసార జంజాటమూ లేని నీవు ఇంత చిన్న పనికే నన్ను మర్చిపోయావు కదా. మరి ఆ సామాన్య రైతు మాటేమిటి? గంపెడు సంసారం, వారి పోషణ, చదువులు, పెళ్ళిళ్ళు, ఇలా ఎన్నో సమస్యల్లో కూరుకుని పోయి ఉండి కూడా ఆ సామాన్య రైతు మధ్యాహ్నం 2 మెతుకులు తినే ముందు ప్రశాంత మనసుతో నారాయణ, ఆర్తజన రక్షక శ్రీనివాస అని నన్ను తలుచుకున్నాడు. మరి ఇప్పుడు చెప్పు, అతడు నా ప్రియభక్తుడు కాక ఇంకెవరవుతారు అని అడిగారు. నాకున్న భక్త వాత్సల్యత నీకు తెలియనిది కాదు కదా. నా అనుగ్రహం పొందటానికి యజ్ఞాలు, యాగాలు చేయవలసిన అవసరం లేదు. కఠోర నియమనిష్టలతో చేసే పూజలు అవసరం లేదు. ప్రశాంత మనసుతో నిర్మల జీవితం గడుపుతూ రోజులో నన్ను ఒక్కసారి స్మరించినా వారి పూర్తి బాధ్యత నేనే వహిస్తాను. ధనం ఉన్నది కదా అని ఎంతో అహంకారంతో నలుగురిలో గొప్ప కోసం చేసే యజ్ఞయాగాదుల కంటే అతి పేదవాడైన భక్తుడు నన్ను ఒక్కసారి గోవిందా అని తలిస్తే 1000 రెట్లు ఫలం ఇస్తాను. నా భక్తుల కష్టాలన్నీ నాకు తెలుసు. వారికున్న పరిమితులన్నీ కూడా నాకు తెలుసు. కొంతమంది భక్తులు సంసార సుడిగుండంలో చిక్కుకుని నాకు ఏ పూజలు చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారేమీ చింతించనవసరం లేదు. వారు రోజులో ఒక్కసారి నన్ను తలిచినా వారి బాధ్యత నేనే వహిస్తాను. సర్వ సంపదలు అనుగ్రహిస్తాను. ఎంతో ధనం ఖర్చు పెట్టి అహంకారంతో యజ్ఞయాగాదులు చేసేవారి కంటే ఒక చిన్న పుష్పాన్ని వినమ్రంగా ఆప్యాయతతో నాకు సమర్పించేవారంటేనే నాకు అత్యంత ప్రీతి అని శ్రీ భగవానుల వారు నారద మహర్షికి సెలవిచ్చారు. అప్పుడు నారద మహర్షి, స్వామి, నన్ను క్షమించండి. పూర్తి అజ్ఞానంతో నేనే గొప్ప భక్తుడిననుకుని చాలా మూర్ఖంగా ఆలోచనలు చేశాను. ఒక సామాన్య మానవుని భక్తిని అవహేళన చేశాను. నన్ను క్షమించి నన్ను అనుగ్రహించండి అని స్వామిని పరిపరి విధాలా ప్రార్థించి వేడుకున్నాడు. భక్త సులభుడు, ఆర్తజన రక్షకుడు అయిన శ్రీ భగవానుడు నారదుణ్ణి క్షమించి ఆశీర్వదించాడు. స్వామి కరుణకి నారద మహర్షి ఎంతో సంతోషించి స్వామిని పరిపరి విధాలా ప్రార్థించి స్వామి వద్ద సెలవు తీసుకుని తిరిగి లోక సంచారానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. శ్రీనివాసునికి తన భక్తులంటే అంతటి ప్రేమ. వారి వారి దైనందిత కార్యక్రమాలలో మునిగిపోయి తనను గురించి ఆలోచించకపోయినా సన్మార్గంలో జీవించే వారైతే రోజులో ఒక్కసారి తలుచుకున్న వారిని పూర్తిగా అనుగ్రహించే అమృతమూర్తి ఆ శ్రీనివాసుడు. అంతటి దయామయుడైన ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా ప్రణామాలు. ఓ జగద్రక్షక, నీకివే మా నమస్కారములు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పుబ్బా నక్షత్రం నాడు పూజించినా లేదా దర్శించుకున్నా కూడా తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయి. వివాహ సమస్యలున్నవారు వెంకటేశ్వర స్వామిని పుబ్బా నక్షత్రం నాడు పూజించినా స్మరించినా వెంటనే వివాహం జరుగుతుంది. శ్రీనివాసుని అనుగ్రహం తక్షణమే పొందాలంటే పూర్వ ఫలుగుని నక్షత్రం నాడు స్వామిని పూజించాలి లేదా దర్శించాలి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సాత్వికం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.